మోసగాళ్ల మాటలను నమ్మి గోసపడొద్దని అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చెప్పారని అయినా కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చౌటుప్పల్ మండలం దామోర గ్రామంలోని బాలాజీ గార్డెన్లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, మాఫీ చేస్తా అని చెప్పారని గుర్తు చేశారు. రైతు రుణమాఫీపై అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేసిందని మండిపడ్డారు. గ్రాడ్యుయేట్లు ఎంతమంది ఉన్నారో, ఓటర్లు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేయలేవట్టున్నారు. ఇది నేను నమ్ముతలేను. ముందే లింగన్న చెప్పినట్టు రేవంతగా నమ్మించండి. ముందే లింగన్న చెప్పినట్టున్నాడు, రామన్న అడుగుతాడు, రాంబాబు అన్న పక్క చెప్తున్నాడు. అందరికీ థ్యాంక్ యూ. మన కార్యకర్తలు కూడా గ్రాడ్యుయేట్ ఉంటారు కదా. ముందుగా నాకు గుర్తొస్తున్నది అలా నకరికల్లో ఏంటిది అంటే, సరిగ్గా 6 నెలల కిందట ఇదే నకరికల్కి ఆనాడు లింగన్న పిలిస్తే నేను వచ్చినప్పుడు మీ అందరికి నేను విజ్ఞప్తి చేసిన తర్వాత కేసీఆర్ గారు కూడా వచ్చినారు. సార్ కూడా చెప్పిండు, తమ్ముళ్ళు నకరికల్లో మోసపోతారు, కాంగ్రెస్ వాళ్ళు చూపెట్టే అరిచేతిలో వైకుంఠం అనే సినిమాతోని మోసం జరుగుతుంది, మోసపోతే గోసపడతారు, ఆలోచించి ఓటేయండి, ఆగం కాకండి అని పదే పదే చెప్పిండు. సరే, కొంతమంది నమ్మి ఏం జరిగింది, 5 నెలల 6 నెలల కిందట మరి మన పార్టీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలోనే 11 సీట్లు గెలుచుకున్నది. ఒక్క సూర్యాపేట మాత్రమే మనం గెలుచుకున్నాం. మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చేసిన విద్యావంతులైన మా తమ్ముళ్ళని, మా అన్నలని, మా అక్క చెల్లెలకు నేను అడుగుతా ఉన్నాను. సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6వ నెల నడుస్తున్నది. ఈ 6 నెలల్లో ఏం జరిగింది, ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నారు ఆనాడు రేవంత్ రెడ్డి, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడు 6 నెలల కిందట? కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అర్జెంటుగా మీరు బ్యాంకుకు వండి ఎంబడే 2 లక్షలు తెచ్చుకోండి. నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను 2 లక్షల రుణమాఫీ మీద పెడతా, తక్షణమే మాఫ్ చేస్తా. అంటే ఇది అప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళ గురించి చెప్పలే ఆయన. తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉరుకుండ్రి మీరు బ్యాంకు, డిసెంబర్ 8 దాకా తీసుకోండి, నేను 9 నాడు వస్తున్నా, రాగానే మాఫీ చేస్తా అని చెప్పింది. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, ఇంకో 2 రోజులు అయితే జూన్ 9 వస్తుంది. మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 9 డిసెంబర్ నాడు మొదటి సంతకం అని చెప్పి, మొదటి రోజు అని చెప్పి ముదరగొట్టిన ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లని నేను అడుగుతా ఉన్నా, మాట నిలబెట్టుకున్నదా, దగా చేసిందా ఒక్కసారి ఆలోచించండి. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు బిడ్డలని నేను అనుకుంటా ఉన్నా. ఒక్కసారి రైతు బిడ్డలందరూ చేయలేవండి. రైతు కుటుంబాల నుంచి 99 కాదు 100% రైతు బిడ్డలే. మీరు ఆలోచన చేయండి. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం అనే మాట నేను ఉత్తగానే చెప్పలేదు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, భారతదేశంలో ఎవరు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి నేనే మొదటి వాడిని చెప్తున్నాడు. నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు, భూ యజమానులకు మాత్రమే ఇస్తున్నాడు. నేను వస్తే కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులనే పట్టించుకుంటున్నాడు, నేను రైతు కూలీలను కూడా పట్టించుకుంటా, వాళ్ళకు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎన్నింటికి మించి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయల బోనస్ క్వింటాల్కి ఇస్తా అని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండు. ఏమని? 2183 రూపాయలు ఎంఎస్పీ ఉన్నది, మా ప్రభుత్వం వస్తే ఆ 2183కు ఇంకొక 500 కలిపితే మీకు 2683 రూపాయలు వస్తుంది అని పెట్టిండు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాంగ్రెస్ మోసాలు